అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో భాగంగా అల్లవరం మండలంలోని గోడ్ భవిత కేంద్రంలో మండల విద్యాశాఖాధికారి కె కిరణ్ బాబు అధ్యక్షతన దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ సలీం బాషా, మండల తహసీల్దార్ వెంకటేశ్వరరావు, జిల్లా సహిత విద్యా సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ, ఉప సర్పంచ్ లక్ష్మీపతిరాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతి మండలంలో భవితా కేంద్రాల ద్వారా దివ్యాంగులకు అనేక వసతులతో చక్కని విద్యను అందిస్తున్నాయని, తల్లిదండ్రులు అధైర్యపడకుండా పిల్లలను బాగా చదివించాలన్నారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి విద్యార్థులకు తినిపించారు. రామన్ బాబురాజు విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధికారులకు భోజనాలు ఏర్పాటు చేయగా, అల్లవరం మండల ఎస్ఏ హరీష్ కుమార్ స్వీట్స్ మరియు స్వప్న ఫ్రూట్స్ సమకూర్చారు. ఈ కార్యక్రమానికి సమగ్ర శిక్ష ఏఎంఓపి రాంబాబు, ఏఎస్ఏ రెడ్డి, గ్రామ సర్పంచ్ లక్ష్మీపతి, హెచ్ఎంఎన్కే బేగం, ప్రత్యేక ఉపాధ్యాయులు టి శ్రీను, ఏ భవానీ, సిఆర్ఎంటీలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఇంటర్నేషనల్ డిజబిలిటీ డే, అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఇక్కడ హాజరైన విభిన్న ప్రతిభావంతులైన స్టూడెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాశీస్సులు తెలియజేస్తాను. చాలా మంచి కార్యక్రమం అండి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం అన్నిటికీ కూడా. ఆ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి చక్కగా అందరూ బాగా చదువుకోవాలి, బాగా చదవాలి, బాగా ఎదగాలి. మరి అలాగే మా శాఖ తరఫున కూడా వాళ్ళకి ఎలాంటి అవసరమైనా కూడా మేము తక్షణం అన్నీ కూడా మేము వాళ్ళకి అందిస్తామండి. వాళ్ళు కూడా రావక్కర్లేదు. నాకు మా వీఆర్ఓ కూడా ఇక్కడ అందరికీ అందుబాటులో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ పథకాలన్నీ కూడా అన్ని చక్కగా సద్వినియోగపరుచుకుని ఒకవేళ ఏదైనా రావాల్సి ఉన్నా కూడా ఇమీడియట్గా నన్ను కాంటాక్ట్ చేస్తే నా వంతు నేను సహశక్తిగా కృషి ఆ పథకాలు వచ్చేట్టుగా నేను కృషి చేస్తాను. అందరికీ నేను తెలియజేస్తున్నానండి. ధన్యవాదాలు. నా పేరు ఎంవివి సత్యనారాయణ అండి. నేను సమగ్ర శిక్షలో సహిత విద్య జిల్లా కోఆర్డినేటర్గా పనిచేస్తాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు. ఈ సహిత విద్యకి గవర్నమెంటు అందరి పిల్లలతో సమానంగా విద్యను నేర్పించాలనే ఉద్దేశంతో సమాన అవకాశాలు, అడ్డంకులు లేని భౌతిక వాతావరణం మరియు పాఠ్యాంశాల సవరణ అనే 3 ఉద్దేశాలతోటి వీళ్ళందరికీ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అందించాలని ఈ సంవత్సరం లక్ష్యంగా చేసుకుని పిల్లలకి ఈ ప్రత్యేక అవసరాల పిల్లలకి విద్యను అందిస్తున్నాం సమగ్ర శిక్ష ద్వారా. ఈ కార్యక్రమం ఈరోజు ప్రపంచ వికలాంగ దినోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు అందరికీ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ అవకాశంలో నన్ను భాగస్వాములు చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే అండి. నా పేరు లక్ష్మీపతిరాజు, గ్రామ ఉప సర్పంచ్ అండి. మనకి ఇక్కడ గోడ్లంక గ్రామంలో ఈరోజు ఒక పండుగ వాతావరణం లాగా ఈ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం అంటే డిసెంబర్ 3వ తారీఖు ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం. చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొనటం. మరియు ఇక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో చాలా చక్కగా కోఆర్డినేట్ చేస్తా చాలా బాగా వర్క్ చేస్తున్నారు. వీళ్ళకి కావాల్సిన ఈ దివ్యాంగులు పాపం వాళ్ళు కూడా మనలాంటి వ్యక్తులే. వాళ్ళకి సంబంధించిన ఒక ఫుడ్ తినటం కానీ, భోజనం చేసినప్పుడు కానీ, ఎలా యూరిన్కి వెళ్ళాలి, ఇటువంటివన్నీ కూడా ప్రతిదీ నేర్పిస్తూ ఉండాలండి. పాపం అలా పిల్లలు బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఒక యూరిన్ వచ్చినా లేక ఒక ఆకలేసినా ఏది చెప్పలేరండి. ఎంతో శ్రద్ధగా ఒక తల్లిలాగా ఎలాగవుతూ ఉంటారో అలాగా తల్లి కంటే ఎక్కువగా ఇక్కడ పనిచేస్తున్న టీచర్స్ నిజంగా ఇక్కడ శ్రీని గారు మేడం గారు ఉన్నారు, భవానీ మేడం గారు చాలా చక్కగా చేస్తున్నారు. అలాగే కాకుండా ఇది మన సొసైటీలో మన సమాజంలో అందరినీ కూడా కలుపుకుని ఒక డోనర్స్ని ఐడెంటిఫై చేసుకుని ఇక్కడ చాలామంది డోనర్స్ కూడా వాటర్ ప్యూరిఫైర్స్ కానీ అన్నీ కూడా ఇస్తున్నారు ఈ సెంటర్స్కి. అలాగే నేను ఒకటే అడుగుతున్నాను ఓఎన్జీసీ వారిని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా వీళ్ళకి ఒక న్యూట్రిషన్ ఫుడ్ భాగంగా అల్లవరం మండలంలోని గోడి భవితా కేంద్రంలో మరి ఈరోజు తల్లిదండ్రుల సమక్షంలో, పిల్లలందరి సమక్షంలో ఈ దివ్యాంగుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. అయితే ప్రధానంగా ఈ పిల్లలు మరి చిన్నప్పటి నుండి కూడా వాళ్ళకి కొంచెం లోపం ఉన్నట్టుగా తల్లిదండ్రులు మొదటగా గుర్తించాలని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే కొంచెం వయసు పెరిగిన తర్వాత గుర్తించినట్లయితే వారిని సరిచేయటం అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఇలాగా మానసికంగా కానీ శారీరకంగా కానీ తేడా ఉన్నటువంటి పిల్లల్ని సంవత్సరంన్నర లోపే తల్లిదండ్రులు గుర్తించవచ్చు. అలా గుర్తిస్తే త్వరగా భవితా సెంటర్లకి లేదా డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళినట్లయితే వెంటనే వారి సమస్యని గుర్తించి మరి సరైనటువంటి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది.